తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సరే 5 యూనివర్సిటీల విషయాన్ని పక్కన పెడదాం. కాకతీయ యూనివర్సిటీ విషయానికొస్తే దాదాపు 1,62,000కు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కాకతీయ యూనివర్సిటీకి అఫిలియేటెడ్‌గా ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ 292 కాలేజెస్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్ ఏవైతే హోల్డ్ అయ్యాయో వాటి వల్ల స్టూడెంట్స్ భవిష్యత్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది ఉంది. ఏం చెప్తారు? వాస్తవానికి డిగ్రీ ఎగ్జామ్స్ నిర్వహించాలనేది ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఫర్దర్ కోర్స్కి వెళ్ళాలంటే వాళ్ళు జూన్ వరకు వాళ్ళ రిజల్ట్ వచ్చిండు, వాళ్ళ ఎంట్రన్స్లకు ఎలిజిబుల్ అయి ఉండాలి. లాస్ట్ షెడ్యూల్ ఎప్పుడు వచ్చింది? ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నీకు ఏప్రిల్ ఎగ్జామ్స్ పెట్టారు. లాస్ట్ టైం సేమ్ రిపీట్ ఏంటిది, రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఫైట్ జరిగినాయి, గవర్నమెంట్ మాట్లాడింది, వీళ్ళకు ఎగ్జామ్స్ పెట్టారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వము ఇటు ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు రెండు కలిసి విద్యార్థులను మానసికంగా క్షోభకు గురి చేస్తారు. వాస్తవానికి ప్రైవేట్ యజమానులు ఎప్పుడు కూడా విద్యార్థులకు క్షోభకే గురి చేస్తాయి. వాళ్ళకి పైసలే ముఖ్యం విద్యార్థుల భవిష్యత్తు కంటే. కానీ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు పట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ఏర్పడింది కూడా కేవలం విద్యార్థులతోనే ఈ దేశమైనా రాష్ట్రమైనా బాగుపడుతుంది, విద్యార్థుల ఉన్నత విద్యతోనే. అలాంటి ఒక ఉన్నత విద్యకు పోవాల్సిన విద్యార్థులను ఈరోజు డిగ్రీ ఎగ్జామ్స్ పెట్టకుండా ఒక 2-3 సార్లు దఫాలుగా పోస్ట్ పోన్ చేస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదని నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాదాపు అంటే ఈ 16 నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఎంతో కొంత అసలు బేసిక్గా స్టూడెంట్స్ పాత్ర ఎక్కువగా ఉంది. అలాంటి స్టూడెంట్స్ భవిష్యత్తు ఈ రోజు చేజారిపోతుందని చెప్పొచ్చు. 100% మీరు చెప్పింది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వము విద్యార్థుల పక్షాన పూర్తిగా సహకరించలేదనే ఒకే ఒక కారణంతో విద్యార్థులు దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బాగా ఎస్టాబ్లిష్ చేసింది. అవునవును, 100%. అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన వాటికి విద్యార్థి నిరుద్యోగులందరూ కూడా అరే ప్రభుత్వం మారితే మాకు బాగు జరుగుతుంది, మాకు రియంబర్స్మెంట్ దాదాపుగా 700 కోట్ల దాకా రావాల్సి ఉన్నది విద్యార్థులకు. ఈరోజు తొందరగా వస్తాయి కావచ్చు అనే కాన్సెప్ట్లో గత ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపి ఈరోజు ప్రభుత్వం అదే కూడా తీసుకొస్తే కేసీఆర్ పాలన కంటే చాలా నీచమైన పాలన, దౌర్భాగ్యమైన పాలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు ఒక ప్రభుత్వాన్ని విద్యార్థులను బూచిగా చూపి ఎగ్జామ్ పెట్టకుండా 5 యూనివర్సిటీలను ఆపుతున్నాయి అంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా, ముద్దు నిద్రపోతుందా? ప్రైవేట్ యజమానులను కంట్రోల్ చేసే సామర్థ్యం ప్రభుత్వానికి లేదా? లేని పక్షంలో ప్రభుత్వం ఉంటేంత లేకపోతే ఎంత అని పూర్తిగా ప్రశ్నిస్తున్నా. ఈ ప్రైవేట్ నిర్వహిస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని, లేకపోతే ప్రభుత్వం ప్రజల కోసం నిర్వహించబడుతుందా? ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థులు ఎగ్జామ్ పెట్టకుండా అడ్డుకుంటున్న యూనివర్సిటీలు అంటే ఈ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య స్థితిలో అర్థం చేసుకోరు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడ్డది ప్రజల కోసం, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రైవేట్ సెక్టార్లను కాపాడడం కోసం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ విద్యా సంస్థలు పిలిచి మాట్లాడి 2 నిమిషాల సమస్య సాల్వ్ చేయవచ్చు. టీ దాగేలోపు రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు, నేను ఏ సమస్య ఉన్నా టీ దాలో పరిష్కరిస్తా అని. మరి ఈ సమస్యను, విద్యార్థుల సమస్యను, వాళ్ళ మానసిక వేదనను, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును ఎందుకైనా ఇట్లా అంధకారంలో నెట్టేస్తున్నా అర్థం కావట్లేదు. మీకు టీ దాగా టైం దొరకకపోతే చెప్పండి, మేము వస్తాం మీ దగ్గరికి. కాకతీయ మేము తాగిస్తాం. మా యూనివర్సిటీకి వచ్చి టీ తాగిపోయిండు, మా దగ్గర హామీలు ఇచ్చిపోయిండు. ఇక్కడ మా ఛాయ్ కొట్టు ఉన్నది, అందరం ప్రొఫెసర్ల కాంచెలు, మేధావుల కాంచెలు విద్యార్థులు అందరికీ టీ తాగుతాం. ఇక్కడ రమ్మనంటే రేవంత్ రెడ్డి గారిని 2 టీ తాగే టైం సమస్య పరిష్కరించవచ్చు. కానీ ఈ ప్రభుత్వం చాలా నీచమైన దౌర్భాగ్యం గుడిగడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులను వాళ్ళ మానసిక వేదన అర్థం చేసుకొని అన్ని ఎగ్జామ్స్ చదువుగా దాటట్టు, యూనివర్సిటీలో ఉన్న వీసీ గారు కావచ్చు, రిజిస్ట్రార్లు కావచ్చు, దాదాపుగా 11 యూనివర్సిటీలు మన తెలంగాణలో ఉంటే అందులో 8-9 యూనివర్సిటీలు డిగ్రీ కోసం రన్ చేస్తుంది. ఈరోజు ఒక డిగ్రీ వ్యవస్థ ప్రభుత్వాన్ని శాసిస్తుంది, విద్యార్థులను మానసిక వేదన గురి చేస్తుంది అంటే నా దృష్టిలో ప్రభుత్వం ఉన్నా లేనంటే. లాస్ట్ సెమిస్టర్స్ ఎప్పుడు జరిగాయి అంటే డిగ్రీ ఎగ్జామ్స్కి సంబంధించి లాస్ట్ సెమిస్టర్స్ కానీ బ్యాక్లాగ్స్ కానీ ఎప్పుడు జరిగాయి? అసలు యాక్చువల్లీ ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాలు కాదు, ఈ డిగ్రీ పుట్టిన కాంచి ఈ ఒక సమ్మర్ దాకా రానియరు. ఎప్పుడైనా ఏప్రిల్ మంతుల్లోనే మొత్తం పిల్లలకు ఎలాంటి వాతావరణం దెబ్బతినకుండా, పిల్లలు వారికి ఎలాంటి సమస్యలు లేకుండా ఏప్రిల్ మంతుల్లోనే మొత్తం అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అసలు. కానీ ఈ యొక్క సంవత్సరం గత తెలంగాణ వచ్చిన కాంచి కానీ అంతకు ముందు సర్కార్ కానీ తెలంగాణకు వచ్చినాక సర్కార్ కానీ ఏ సర్కార్ అయినా కూడా
విద్యార్థులకు ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో ఇంత దౌర్భాగ్యంగా ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసలు చేయలేదు. కానీ ఈ రాష్ట్రం వచ్చినాక ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యార్థులకు అసలు వారు గిరిజన ప్రాంతంలో ఎక్కడో ఏటునగరం ఎక్కడో ఏ మూల ప్రాంతం నుండో వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు అందరు చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళతోని ఒక గేమ్ ఆడుతూ వాళ్ళను ఎగ్జామ్స్ పెట్టాలన్నా వద్దా, వాళ్ళు చదువుతారు అసలు ఆ చదువును వదిలిపెట్టి ఎగ్జామ్స్ పెట్టాలన్నా వద్దా అన్న ఆలోచన ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ పనులో లేకపోతే వివిధ కార్యక్రమాలు చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. మళ్ళీ వీరే దాన్ని యువత మొత్తం ఇటుపోతుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ చక్కగా ఉంటే వాళ్ళు ఎందుకు చెడు అలవాట్లకు వెళ్ళిపోయే పరిస్థితి చేసేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా వాళ్ళే మళ్ళీ డ్రగ్స్ అని అదని ఇదని చెప్పి వాళ్ళే దాన్ని ఇట్లా మేము కంట్రోల్ చేస్తున్నాం. ఫస్ట్ విద్యార్థులను దేశంలోనే ఫస్ట్ 2 వ్యవస్థలు కరెక్ట్ ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ 2 వ్యవస్థలు మంచిగా ఉంటే రాష్ట్రంలో అనేకమైన విజయ ఫలితాలు చెందే విధంగా ఉంటుంది.